ఎలా ప్రో వచ్చేస్తుంది. అయినా నీ డైలాగులు కౌంటర్ వేయడానికి నేను రైటర్ని కాదు, ఫైటర్ని. అయ్య బాబాయ్, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తున్నాయి ఏంటి? ప్రభాస్ డైలాగ్. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజు కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే. ఎవరైనా వస్తే మాడిపోతారు. వీడిపోతే వాడు, వాడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవరైనా అధికారం కోసం వేగబడితే రేయ్! నా ఏరియాలో ఎవ్వరూ అడుగు పెట్టకూడదు. అప్పలేడు. దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా, పూటకో శవం చొప్పున పోటుకు బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. సూపర్ మేడం, సూపర్. కేక్ కట్ చేద్దరు కానీ రండి. అరే రండి మేడం, కోసాం. కేక్ కట్ చేయడానికి కత్తి లేదు. సుభాష్, వెళ్ళి నైఫ్ తీసురా. చిచి, ఒరే సీన్ కట్టెలు తీసుకురా. కేక్ కటింగ్ కి కత్తి లేదంట మేడం. కేక్ తెచ్చిన వాళ్ళు కత్తి తెలదా? వెళ్ళు ముందు. సరే. కళావతి, మంచినీళ్ళు గంట తాగుతావేటి? వెటకారమా? లేదు, నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. సుభాష్, ఏంటి కళావతి? నీ టాలెంట్ ఏంటి, నా టాలెంట్ ఏంటి? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నీకే గనక నటనొచ్చుంటే నువ్వు హీరోగా చేసిన సినిమా ఆగేదా? ఇప్పటి వరకు రిలీజ్కే నోచుకోలేదే. అక్కడికేదో నీ సినిమా రిలీజ్ అయినట్టు. ఏమన్నా? ఇదిగో కళావతి, నీ దండం పెడతా. ఇప్పుడు నా చరిత్ర అవసరమా చెప్పు? హ! చరిత్రల గురించి, చెత్త బుట్టల గురించి నాకు అనవసరం. హ! చరిత్రట చరిత్ర, బుర్రద చరిత్ర. హ! ఆయన నీతో నాకు పోలికెట్టి. హ! చూసావుగా ఇందాక నా ఫ్యాన్స్ ఎలా వచ్చారో. డబ్బులు ఇస్తే ఎందుకు చేరు సన్మానం? ఏటి? ఏం లేదు కళావతి. కళావతి, ఇక బయలుదేరదాంగా. అరే మేడం గారు కేక ఉట్టిచ్చిర్రు. అబ్బబ్బబ్బబ్బా, గిసంటి ప్రోగ్రామ్ నా దునియాలో చూడలే. అమ్మ మేడం గారండి, నాది చిన్న రిక్వెస్ట్. ఏంటి స్వరాజ్యం, ఇప్పుడే సిటీ బయలుదేరదామా? మేము అదే అనుకుంటున్నాం. అరే ఏంది సార్ మీరు మంచిగా ఉన్నారు, మేడం టాలెంట్ చూసినాక కూడా మీరు గిట్లా. ఆట పట్టించుకోకు. మీ రిక్వెస్ట్ ఎటు చెప్పండి. సిప్పు సీను సిప్పు. చెప్తా. నేను చెప్పే ఈ ముచ్చటైని మీరు పరిచయం అవుతారు. అమ్మ మేడం మాత్రం ఫుల్ ఖుషి అవుతారు. అవునమ్మా మేడం. ఇందాకంటే సన్మానం వాళ్ళు చేశారు, కానీ ఇప్పుడు మేము మా డిపార్ట్మెంట్ తరపున చేస్తాం.
ఏంటి తెచ్చావా? ఏది చూపించు. చూపించడానికి ఏముంది, సిమ్ కార్డు మాత్రం ఇంతే ఉంటుంది. ఎహే, చూపించమన్నాను కదా, చూపించు. ఇదే అది. దీంతో దాని తల్లి ఫినిష్. తల్లి చచ్చిందన్న దిగులతో కిరణ్ పొగరు సగం దిగుద్ది. సగమేంటే, పూర్తిగా దిగిపోవాలా? ఈ బాంబు దెబ్బకి చల్లా చెదురై వాళ్ళ జీవితంలో మర్చిపోకుండా చేస్తా. మా బావ రిలీజ్ అవుతాడు, వెళ్ళు త్వరగా. ఏంటి బాబు, కేక పెట్టిస్తా అంటున్నారు? అరే మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేడంకి మస్తు సన్మానం చేస్తున్నాం. నువ్వేంది వ్యాస్ అప్పుడు చేయకుండా గట్లా చూస్తున్నావు? అబ్బే ఏం లేదయ్యా. మళ్ళీ మేడం గారికి ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు జరుగుతుందో ఏమో. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు కళావతి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ అరే అంటే ఏంది సార్ మీరు అనేది? ఇదేటి మనం డబ్బులిచ్చి చప్పట్లు కొట్టించి చెప్పేస్తాడేమో. అరే శ్రీను, ఆయనతో నీకు పని ఏంటి? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ ఏర్పాట్లు అన్నీ చేయండి. అలాగే మేడం, వెళ్ళొస్తాం. రండి రండి. అరే నడురా బాయ్. రండి. ఏటి రాజేశ్వరి ఇక్కడ ఉన్నావో, వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. చేస్తామమ్మా. మరి మరి ఏటో చెప్పు రాజేశ్వరి. ఏం లేదమ్మా, మా చెల్లికి ఒకసారి ఫోన్ చేయాలి. మా ఫోన్లో పైసలు లేవు. పిచ్చి రాజేశ్వరి, ఈ మాత్రం దానికి ఎంత మొహమాట పడాలా? ఇదిగో తీసుకో. ఇప్పుడే 2 నిమిషాల్లో మాట్లాడిస్తామమ్మా. నీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో. వద్దమ్మా, 2 నిమిషాలు. రావయ్యా, నెంబర్ చెప్దు గాని. వస్తామమ్మా. పాపం అమాయకులు ఎలా బతుకుతారో ఏమో. నువ్వు బతకట్లా? ఇదిగో త్వరగా సెట్ చేయి. గంట తరువాత ఫోన్ వచ్చినా ఫోన్ చేసినా టమాల్, ఎవ్వరూ బతకరు. చాలా సంతోషం అమ్మా ఫోన్ ఇచ్చినందుకు. ఉంటామమ్మా, పద పద. బాంబు అయితే సెట్ చేసాం, పేల్చడం ఎలా? ఈలోపు కిరణ్కి తెలిస్తే దీన్ దయాళ్ బావకి శిక్ష పెరుగుతుందేమో. ఏమైనా ఒక పనైతే ఫినిష్ చేసాం, ఆ తర్వాత చావే. రాజేశ్వరి,